ఐబొమ్మ రవి ఇప్పట్లో ఎవ్వరు మాత్రం తెగేలా కనిపించట్లేదు. సో ఇప్పుడు మరొక తాజాగా వినిపిస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చెయ్యాలి అనే విధంగా అనుకుంటున్నారు. మరి ఈ మాట ఎవరన్నారు, అసలు అంత స్టేజ్కి ఎందుకు వెళ్ళింది, ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అనే విధంగా ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అండ్ ఆయనకు సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. మరి అసలు ఎన్కౌంటర్ చేయాలన్న ఆలోచన అసలు ఎవరన్నారు ఈ మాటలు? సో దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ చేశారు. మరి పోలీసులు సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకుని చూపించారనమాట ఐబొమ్మని. ఐబొమ్మ దాని వెనకమాలిన వ్యక్తిని. సో అతను ఎవరో కాదు, ఐబొమ్మ రవి, అతని పేరు ఇమ్మిడి రవి అంట. సో మరి అతన్ని పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు మనందరం చూసాము. సో తర్వాత అతని పైన స్టార్స్ అందరూ రియాక్ట్ అయ్యారు. సో మంచి పని చేశారు, న్యాయం జరిగింది అని చెప్పి. సో నిర్మాతలు అయితే ఇంకా ఫుల్ వాళ్ళందరూ ఏదో చరిత్ర సృష్టించామనే రేంజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. సో ఎంతసేపు మేము కోట్లు ఖర్చు పెట్టాం, మాకు నష్టం జరుగుతుంది ఐబొమ్మ లాంటి పైరసీ వాళ్ళ వల్ల అని చెప్పి. అంటే సినిమాని బయటికి పోకుండా కాపాడుకోవడం అనేది అది వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. అంటే నిర్మాతలు ఎవరైతే సినిమా తీస్తున్నారో వాళ్ళ సినిమాని కాపాడుకోవడం, దాన్ని జాగ్రత్త చేసుకోవడం, అది ఓవర్సీస్ ప్రింట్లో లీక్ అవ్వకుండానో లేదంటే థియేటర్ నుంచి లీక్ అవ్వకుండానో దానికి తగు జాగ్రత్తలు చేయడం వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని. అది చేయకుండా దాదాపుగా నాకు తెలిసిన ఒక 3 డికేడ్స్ నుంచి కూడా నేను చూస్తున్నా సినిమా పైరసీ అవుతుందంటారు, సీడీలో వస్తుందంటారు, తర్వాత టెక్నాలజీ మరి ఐబొమ్మలు, మూవీ రూల్స్ ఇవన్నీ వచ్చినాయి. సో ఏంటంటే పైరసీ చేసేవాళ్ళు ప్రతి దశలోనూ ఉంటారనమాట, ఏదో రకంగా దాన్ని తీసుకురావడానికి. సో మరి దాన్ని ఎంతవరకు కాపాడుతున్నాం అనేది నిర్మాతలకు ఉండాలి. మరి ప్రముఖ నిర్మాత అయిన సి కళ్యాణ్ గారు మరి ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ మీటింగ్లో మాట్లాడుతూ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేసేయాలి, సో అలా చేస్తేనే అందరికీ గుణపాఠం వస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడారనమాట. సో అతను చంపేస్తే గుణపాఠం ఇంకొకటి పుట్టడానికి గ్యారంటీ ఉందా? ఇంకొకటి ఇప్పుడు మీరు అంత దమ్ముంటే మరి మూవీ రూల్స్ అతను పట్టుకోగలిగారా? ఐబొమ్మ కన్నా ముందు నుంచే మూవీ రూల్స్ ఉంది, ఇంకేదో తమిళ రాకర్స్ అని ఉంది. ఆ తమిళ రాకర్స్ని ఎట్లా కొట్లా వాళ్ళు పట్టుకోగలిగారు. తర్వాత ఆ మూవీ రూల్స్ వాళ్ళని ఇప్పుడు దాకా ఎవరు పట్టుకోలేకపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళు అలా ఐపీ అడ్రస్లు మార్చి ఈవెన్ సైబర్ క్రైమ్ వాళ్ళకి తలనొప్పి తెప్పిస్తున్నారు. సో మరి ఐబొమ్మ రవి ఎక్కడో ఏదో దీవుల్లో దొరికాడు అనమాట, కరేబియన్ దీవుల్లో. సో ఈ రకంగా అతను పట్టుకోగలిగారు. బట్ ఏంటంటే మీరు మొత్తం అందరినీ పట్టుకుని వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా తీసుకుని పోలీసులతో చర్చించి ఇట్లా చేయాలి. కానీ ఎన్కౌంటర్ చేసేస్తే ఇంకొకటి పుట్టడం, ఇంకొక సందుకు ఇంకొక ఐబొమ్మ కాకపోతే ఇంకో జేబొమ్మ అని పెడతారు, ఏదో ఒకటి చేస్తారనమాట. సో ఇట్లా ఏంటంటే ఆ ఐడియాలజీని చంపాలి. కానీ అతను చంపితేనో, అతని ఫ్యామిలీని ఏదైనా చేస్తేనో, లేదన్నా అతను ఎన్కౌంటర్ చేస్తేనో వీటి వల్ల న్యాయం జరగదనమాట. సో రేపు అతని దగ్గర ఉన్న ఐడియాలజీ ఇంకొకరికి లీడ్ ఇవ్వలేదని ఎవరికైనా గ్యారంటీ ఉందా? అతను అన్నీ చెప్తాడు బయటికి. సో అతని దగ్గర ఉన్న కంటెంట్ దొరికింది, కానీ అతను ఏ విధంగా వెబ్సైట్ రన్ చేశాడు, దాన్ని ఇంకో రకంగా ఇంకో టీవీ పెట్టడానికి ఎవరు సిద్ధపడరు అనుకుంటున్నారా? సో అతను ఎన్కౌంటర్ చేస్తే మొత్తం క్లోజ్ అయిపోద్ది పైరసీ అనేది అనుకుంటున్నారా? సో అది ఎప్పటికీ క్లోజ్ అవ్వదు. బట్ ఏంటంటే ఒక సినిమాని తీసే దశ నుంచి థియేటర్లో వదిలి ఓటీటీకి వచ్చేదాకా దాన్ని కాపాడుకోవడం నిర్మాతల బాధ్యత. ఆ బాధ్యతను ముందు వాళ్ళు అది గుర్తు చేసుకుని వాళ్ళు ఎంతకాలకు చేయగలుగుతారో చేసి అప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు అయితే ఇవ్వాలన్నమాట. సో మరి ఒక కథ నిర్మాతగా ఆయనకు బాధ ఉంటుంది, పైరసీలు అవటం కాపాడాలని చెప్పి. సో ఆయన ఎమోషన్లో ఆయన మాట అన్నారు. మరి కొంతమంది దాన్ని సమర్థిస్తే, కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సినిమాలు ఫ్రీగా చూసే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఈరోజు ఐబొమ్మ రవి వెనకమాల నిలబడ్డారు. సో చాలామంది అంటే ఒక లక్షల్లో ఆదరణ వస్తుందన్నమాట ఐబొమ్మ రవికి. సో అతను ఎందుకు అరెస్ట్ చేశారు, అతను చేసిన తప్పేంటి అని చెప్పి, మీరు థియేటర్లో రేట్లు పెంచేసి అది అలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కనీసం సినిమా టికెట్ కొనుక్కోలేని రేంజ్కి మమ్మల్ని తీసుకొచ్చారు, మాకు సినిమాని దూరం చేస్తున్నారు. ఐబొమ్మ రవే మంచోడు, ఎందుకంటే మాకు సినిమాని మాకు ఇంట్లో మొత్తం ఫ్యామిలీతో కూర్చొని చూస్తానికి వీళ్ళు వెసులుబాటు కల్పించాడు. ఆ నిర్మాత గారు కూడా అదే అన్నారు, ఫ్యామిలీ మొత్తం కూర్చొని పకోడీ తింటే చూస్తున్నారు. సో అలా అది దానివల్ల సినిమా ఇండస్ట్రీ క్లాస్ అంటే అది మీ బిజినెస్ లాస్ అయితే ఎవరూ పట్టించుకోరనమాట. సో దాన్ని సినిమాని కాపాడుకునే బాధ్యత మీదే. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేస్తే వచ్చేదైతే మరి ఏమి ఉండదు. మరి చూద్దాం పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఐబొమ్మ రవి పైన.